మనిషి జీవనం యాంత్రికమైపోయింది. ఎప్పుడు తింటున్నామో ఏం తింటున్నామో కూడా తెలియని పరిస్థితి. వారమంతటా తిన్న ఆహారం వల్ల పేరుకుపోయిన మలినాలన్నింటినీ తొలగించడం కోసం ఒక రోజును కేటాయించాలి. అది చాలా ముఖ్యం. అలా అని అదేదో మందులు ఆకుపసర్లతో మాత్రం కాదు. ఆహారంతో ఏర్పడిన మలినాలను ఆహారంతోనే తొలగించవచ్చు. దీన్ని డీటాక్స్ డైట్ అంటారు. డీటాక్స్ డైట్ను ఎలా పాటించాలి? దానివల్ల ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమవడంతో శరీరం మలినాలతో నిండిపోయి ఉంటుంది. దీంతో లోపల ఉండే అవయవాల పనితీరు కూడా మారిపోతుంది. ఈ మలినాలను తొలగించే పద్ధతిని డీటాక్సికేషన్ అంటారు. వారంలో 6 రోజుల పాటు తీసుకునే ఆహారానికి డీటాక్స్ డైట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంటే 24 గంటల పాటు డైట్ను పూర్తిగా పాటించాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవడం ఈ డైట్ ప్రధాన అంశం. బార్లీ, సబ్జా నీళ్లు, నిమ్మరసం, 8 నుంచి 10 గ్లాసుల నీరు డీటాక్స్ డైట్లో ప్రధాన ఆహార పదార్థాలు. వీటితో పాటు పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు కూడా తీసుకోవచ్చు. అంతేకాదు, ఉప్పుని తినని వారు ఆ ఒక్కరోజు ఆహారంలో ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఈ డైట్ చెబుతుంది, ఉప్పు తగినంత తీసుకోకపోవడం వల్ల శరీరంలో సోడియం తగ్గి మలినాలు చేరతాయని డైటిషియన్లు వాదన. శరీరంలో మలినాలు మూత్రం ద్వారా బయటకు పంపడానికి ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉపయోగపడతాయి. డీటాక్స్ డైట్ పాటించే రోజు తీపి పదార్థాలు, బేకరీ ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ఈ డైట్ను పాటించడానికి వయసుతో సంబంధం లేదు. ఫాస్ట్ ఫుడ్లలో రుచి కోసం అజినోమోటో అనే పదార్థం కలుపుతారు. దీనివల్ల శరీరంలో కావలసిన ముఖ్యమైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, B12 పూర్తిగా మాయమై క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అంతేగాక మలినాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే అవి ప్రమాదకర స్థాయికి చేరతాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఫాస్ట్ ఫుడ్ తినడం మానని వారు కనీసం వారంలో ఒకరోజైనా డీటాక్స్ని పాటించడం మంచిది. మీ పనులు చేసుకుంటూ కూడా ఈ డైట్ను కొనసాగించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.